ఉదయకాల ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడ స్తోత్రాలు, మహోన్నతుడ వందనాలు చెల్లిస్తున్నాము. ప్రభువా, గడిచిపోయినటువంటి రాత్రి కాలమంతా కూడా కాపాడారు, రక్షించారు తండ్రి. మీ కృప చూపించారు నాయన. మంచి నిద్ర మాకు అనుగ్రహించారు ప్రభువా, అందును బట్టి కృతజ్ఞతలు తండ్రి. అవును తండ్రి, ఈ యొక్క నూతనమైన ప్రశస్తమైన రోజులో మేము సజీవముగా ఉన్నాము అంటే అది కేవలము కూడా మీ కృప మాత్రమే తండ్రి. అయా, మీరు లేనిది మేము లేము నాయన. ఈ రోజున తండ్రి మాకు మీరిచ్చిన ఈ బహుమానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము. అయా, మీ వైపు మేము తిరిగి మీ చిత్తాన్ని ఎరిగి ఈ రోజున మీకు మహిమకరంగా అనేకులకు ఆశీర్వాదకరంగా నడుచుకునే భాగ్యము మాలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు మీరే దయచేయమని అడుగుతున్నాము తండ్రి. ఎస్ లార్డ్. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరమిచ్చెను అని కీర్తనల గ్రంథం 99వ కీర్తన 6వ వచనం ద్వారా తండ్రి మీరు తెలియపరుస్తున్నారు. అవునయ్యా, ఎవరైతే మీకు మొరపెడతారో ఆపద సమయంలో, కష్ట సమయంలో, బలహీనమైన సమయంలో ఎవరైతే మీకు ప్రార్థన చేస్తూ ఉన్నారో వారి మొరలను విని వారికి జవాబు దయచేస్తాను అని అంటున్నారు తండ్రి. స్తోత్రాలు ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే ఉదయకాలాన్ని లేచి అయా ప్రభువా అని మొరబెడుతున్నారు, దేని గూర్చైతే వారు అయా ప్రార్థిస్తున్నారు, ఏ సమస్యలో నుంచి బయటపడడానికి ఈరోజు మీ పాద సన్నిధిన ఉదయాన్నే చేరి ఉన్నారు అయ్యా, వారందరికీ జవాబును దయచేయండి. వారందరికీ తండ్రి మీ మహిమను చూపించండి. అయ్యా, ఏ కష్టంలో, ఏ నష్టంలో, ఏ బాధలో, ఏ కృంగుదలలో బిడ్డలున్నారో తండ్రి మీరు ఎరిగి ఉన్నారయ్యా. అయా, కార్యాన్ని మీరే వారి జీవితంలో జరిగించమని, మహిమ పొందుకోమని, వారి పనులను, వారి ప్రణాళికలను అయా అన్ని విషయాల్లోనూ బిడ్డలకు తోడుండి నడిపించమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయా, చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిచర్యలు, చేతి పనులు అన్నిటినీ కూడా ఫలింపజేయండి తండ్రి. అయా, ఎంతో మంది ఆటంకంగా ఉంటున్నారు అయా, మార్గాలన్నీ గజిబిజిగా ఉన్నాయి, అర్థం కాని పరిస్థితుల్లో ఉంటుండగా మీరే బిడ్డలకు సరళమైన మార్గాన్ని ఏర్పరచండి. అయా, ప్రతి ఒక్కరు కూడా అద్భుతముగా ఫలించుటకు కృప చూపించండి నాయన. అదే విధంగా తండ్రి, ఎందరైతే బిడ్డలు గృహాల్లో ఒంటరిగా ఉంటున్నారో వారిపైకి ఏ సమస్య రాకుండా మీ కంచె కాపుదల వారి గృహాల చుట్టూ అనుగ్రహించండి ప్రభువా. అయా, మేము ఎవరితో ఎటువంటి విభేదాలు, గొడవలు, మనస్పర్ధలు ఏవి ఈరోజు మేము కలిగి లేకుండా ప్రశాంతంగా